నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూ ఇయర్ లో స్టార్ట్ అయ్యాము. ఈ ఇయర్ కున్న గొప్ప స్పెషాలిటీ ఏదైనా ఉంది అని అంటే 1111. అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ రోజున పుట్టినటువంటి పిల్లలు కానివ్వండి, లేదు అని అంటే జనరల్ గానీ ఈ 1 సిరీస్ లో ఉండేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే దీన్ని 2026 అనే బదులు కూడా 111 అంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. న్యూమరాలజీ పరంగా మీకే తెలుసు, 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ మనం ఏం చెప్తాము అనేటువంటి దాని మీద ఆడియన్స్ చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అడుగుతారు కూడా. సో వాళ్ళ కోసం అడుగుతున్నాను నాన్న. ఇది యాక్చువల్ చెప్పాలి చాలా స్పెషల్ డే. 1/1/2026 = 1. యాక్చువల్ చెప్పాలంటే 111 ఏంజల్ నంబర్. సో ఏంజల్స్ ఏం చెప్తున్నాయంటే ఈ రోజు పుట్టిన బిడ్డ చాలా గొప్పవాడు అవుతాడు. హీల్ బికమ్ ఎ దిక్సూసి టు ద ప్రపంచం, అంటే ప్రపంచానికి దారి చూపించేవాడు అవుతారు. ఇలా 111 కాంబినేషన్ అంటే 1/3లో పుట్టిన ఎన్టీ రామారావు గారు ఒక ఎగ్జాంపుల్. ఆయన బర్త్ నంబర్ 1, డెస్టినీ 3. ఈరోజు పుట్టిన వాళ్ళ బర్త్ నంబర్ 1, డెస్టినీ 3. సో 1 వల్ల సూర్య భగవాన్ దీవెన వల్ల ధైర్యం ఎక్కువ ఉంటుంది, భయపడరు, వెనకడుగు వేయరు, ఎవరి ముందు తల వంచరు, ధైర్యం ఎక్కువ, క్రియేటివ్ మైండ్ ఉంటుంది, ఏ పని ఎలా చేయాలి రిస్క్ తీసుకోనన్నా సరే సక్సెస్ కొట్టేస్తారు. సో ఒక్కసారి వీళ్ళు ఒక రేంజ్కి వెళ్ళాక పడిపోకుండా ఉండడానికి ఇంకా 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 కష్టపడతారు. సో లైఫ్లో పైకి వెళ్ళడమే తెలుసు 1 వాళ్ళకి. ఇట్ మే బి బిజినెస్ ఫీల్డ్, పొలిటికల్ ఫీల్డ్ ఆర్ ఎనీ ఫీల్డ్, ఈ 1 వాళ్ళు గెలుస్తూనే ఉంటారు. సో 1/3 అంటే దేవతల గురువు బృహస్పతి, జూపిటర్, విపరీతమైన తెలివి. సో వీళ్ళు మాట మీద ఉంటారు, స్పిరిచువల్గా ఉంటారు. అండ్ గెలుపోటముల్ని మనసులో పెట్టుకోరు. గెలుపు వచ్చినా ఒకలాగే, ఓటం వచ్చినా ఒకలాగే తీసుకుంటారు. అండ్ వీళ్ళు 3 అనే వాళ్ళు ఎవరికి సలహాలు ఇచ్చినా అది వాళ్ళ కోట్లు కురిపిస్తుంది. సో ఈరోజు కానీ పాప కానీ బాబు కానీ పుడితే వీళ్ళు చాలా అదృష్టవంతులు. వీళ్ళు గెలవడానికే పుట్టిన వాళ్ళు. అండ్ వీళ్ళు టాప్లో ఉంటారు. యూజువల్గా గవర్నమెంట్లో ఉంటే వీళ్ళు IAS IPS లాగా ఉంటారు, బిజినెస్లో ఉంటే ముఖేష్ అంబానీ లాగా ఉంటారు. ఆ రేంజే. గ్రేట్ ఎగ్జాంపుల్. గ్రేట్ గా కుబేరులు వీళ్ళు, అంతే. వీళ్ళు కుబేరులు, లక్ష్మీదేవతలు, కుబేరులు. అస్సలు అంటే ఇలాంటి బిడ్డలు ఈ రోజు పుడితే తల్లిదండ్రులు అదృష్టవంతులు. సో వీళ్ళు తల్లిదండ్రులకి పేరు తెస్తారు, వాళ్ళ వంశం పేరు నిలబెడతారు. సో నా అడ్వైజ్ ఏమంటే ఈ రోజు పుట్టిన పిల్లలకి చక్కటి పేర్లు నా దగ్గర పెట్టించుకోండి. అంటే ఎలా అంటే ఇలా పుట్టిన వాళ్ళు 1/3లో పుట్టిన వాళ్ళ పేర్లు 6 అక్షరాల్లో ఉండకూడదు, 4 అక్షరాల్లో ఉండాలి. అంటే 1 3, 1కి 3కి శత్రువు 6. సో 6లో పెడితే ఏమైందంటే వీళ్ళు చేతులు కాలు కట్టేసినట్టు, శక్తులన్నీ పోతాయి. సో పేరు 8 letters లో ఉండకూడదు, 6లో ఉండకూడదు. 5, 7, 9 ఆర్ 10 letters లో ఉండాలి. ఏ లెటర్, సి లెటర్, YS N D M టాప్ లెటర్స్. యూతో, వీతో, పీతో, హెచ్తో పెట్టకూడదు. అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నానా, ఇప్పుడు దేవుడు మనకు 100 ఏళ్ళు ఇచ్చాడు. చాలా మంది 50కి 40కి 60కి 70కి రాలిపోతున్నారు. ఎందుకు? ఆ పుట్టుకలో ఉంది, మనం పూర్తిగా తీసుకోలేకపోతున్నాం. తీసుకోవాలంటే మనకు మూలం నామం. చక్కటి నామంతో ఆ నామం మంత్రం దైవబలాన్ని ఇచ్చి మనల్ని 100 ఏళ్ళు నడిపియాలంటే పేరు బాగుండాలి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో 2026లో మీ లైఫ్ ఎలా ఉంటుంది? సో మీ పేరులో అసలు బలం ఎలా ఉంది, ప్లస్ ఉందా మైనస్ ఉందా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉన్న ఏ నంబర్కి పెట్టినా రిప్లై వస్తుంది, లేదా నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198, 9951197198, లేదా 9121685513, 9121685513. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. పేరు బాగాలేని వాళ్ళు లేట్ చేయకుండా టేక్ మై అపాయింట్మెంట్. ఇది 1 time ఫీ, లైఫ్ టైం హ్యాపీనెస్.